ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ దయను కనికరమును కనులారా చూచినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించి నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో స్పష్టంగా 72వ కీర్తనలో నుండి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నీ నామ ఘనత కొరకై 72వ కీర్తన ద్వారా మాతో స్పష్టంగా మాట్లాడుతున్న మహాదేవుడు, నీ సత్యము వాక్యమును గ్రహించున్నట్లుగా నీ కృప దయచేయండి. మా మనోనేత్రాలు వెలిగించండి. నిన్ను చూచే కన్నులు, గ్రహించగలిగిన హృదయములను, వినేటువంటి చెవులను మీరు మాకు అనుగ్రహించండి. నీ సత్యమును గ్రహించున్నట్లుగా కృప దయచేసి నీ మహిమ గల రాకడ కొరకు నిందారహితముగా నీ ఎదుట నిలబడినట్లుగా కృప దయచేయండి. నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న, దేవునికి మహిమ కలుగునగాక. మనందరం కూడా 72వ కీర్తనలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని గత 2 దినాలుగా మనందరం కూడా నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ 72వ కీర్తన భవిష్యత్తు నీతి న్యాయములు కలిగిన రాజ్యమును గురించి, మన పూర్వీకులు మన పితరులు నీతి న్యాయములు కలిగిన రాజ్యము కొరకు వాళ్ళు ఎలా ప్రార్థించారు, వాళ్ళు ఎలాగా ఎదురు చూశారు అనేటువంటి విషయాలు మనందరం కూడా దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళందరూ కూడా ప్రార్థనను వేటి కొరకు చేస్తారనేది మనందరికీ బాగా తెలుసు. కానీ మన పితరుల యొక్క జీవితంలో మనకి చూపించే మాదిరి ఏంటంటే, వాళ్ళు దేవుని యొక్క అధికారము కింద, లేకపోతే ఆయన రాజుగా, ఆయన యాజకుడుగా మనలను పరిపాలన చేయాలని వాళ్ళు ప్రార్థించినట్లుగా మనం చూసాం. ఈ 72వ కీర్తన అంతా కూడా మొత్తం 19 వచనాలు ఉన్నాయి. పోనీ 20 వచనాలు అనుకోవచ్చు ముగింపు మాటతో కూడా కలుపుకుంటే. ఈ 20 వచనాలన్నీ కూడా ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ప్రార్థన అనగానే మనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటి అని అంటే, దేవునితో మాట్లాడడం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టచ్చు. సహజంగా దేవునితో మనం మాట్లాడే విషయాలు మనందరం ఆలోచిస్తే, ఆయన నీతి న్యాయములు కలిగిన రాజ్యములో మనం బ్రతికుండంగా ఉండాలని, అలా నీతి న్యాయములు కలిగిన రాజ్యంలో ఉండకపోతే దేవుని తీర్పులు జరుగుతాయని గత లాస్ట్ సెక్షన్లో, అంతకుముందు సెక్షన్లో మనం చదువుకుంటూ వచ్చాం. దేవుడే నీతిమంతుడుగా, రాజుగా, యాజకుడుగా ప్రజలను పరిపాలిస్తే ఆ పరిపాలన ఎలా ఉంటుందో మనం ఈ 72వ కీర్తనలో చూడగలిగాం. ఇందులో మొత్తం 7 అంశాలుగా చూస్తూ వచ్చాం. 7 అంశాల్లో మొదటి నుంచి 4 వచనాల్లో ఒక చక్కటి శ్రేష్టమైన అంశాలను మనం చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చాం? మొదటి నుంచి 7 వచనాల్లో నీతిమంతుడైనటువంటి సేవకుడు, మరి లేకపోతే రాజు నీతియుక్తమైన చక్కటి పరిపాలన చేయాలని, అలాంటి పరిపాలనలో పేదలు ఎలా రక్షించబడతారో మనకి మొదటి నుంచి 4 వచనాలు మనం చక్కగా చూడగలిగాం. అలాగే 5 నుంచి 7 వచనాల వరకు మనం చూస్తే, ఇలాంటి నీతి న్యాయములు కలిగిన రాజు వలన ఆ దేశము ప్రజలు సస్యశ్యామలముగా సంతోష సమాధానాలతో
దీవించబడతారు అనేటువంటి విషయాన్ని మనం 5 నుంచి 7వ వచనం వరకు 2వ సెక్షన్లో చూసాం. ఇందులో 3వ అంశం 8వ వచనం నుంచి 11వ వచనాల వరకు చూస్తే అలాంటి దేశం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి వర్ధిల్లినట్లుగా మనం చూసాం. అలాగే ఈ 4వది 12 నుంచి 14 వచనాల్లో ఉన్నటువంటి విషయాల్లో మెస్సయ్య రాజ్య పరిపాలన చేస్తే పేదలు రక్షించబడి విమోచించబడి, చూడండి, నీతి న్యాయములు కలిగినటువంటి రాజ్యంలో ప్రజల కంట విమోచన రక్షణ కలుగుతుంది అని చెప్తాడు. అంటే ఈ పరిపాలన ఎంత శ్రేష్టమైందో చూడండి. అంటే పేదవాడు పేదవాడిగా ఉండడం, మోసగించబడినోడిలాగా ఉండడం, మోసగించబడినోడికి న్యాయం తీర్చడం జరుగుతుంది, మోసం చేసినోడికి శిక్ష విధించడం జరుగుతుంది. చూడండి, వాట్ ఏ వండర్ఫుల్. ఇవన్నీ కూడా దేశంలో కానీ ప్రజల్లో కానీ కుటుంబంలో కానీ నీతి న్యాయములు కలిగి నడిపించబడే వారి జీవితాల్లో జరిగేటువంటి ఆశీర్వాదాలు, లేకపోతే నీతి న్యాయాలు కలిగిన ఒక రాజు అధికారం కింద జరిగేటువంటి దీవెనలు మనం చూడగలుగుతున్నాం. 5వదిగా మనం చూస్తే 15వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈ నీతి గల న్యాయాధిపతి పరిపాలనలో నిరంతరము లేకపోతే నిత్యము, ఫర్ ఎవర్, సూర్యుడు ఉన్నంత వరకు, లేకపోతే సూర్యుడు లేకపోయినా కూడా యుగ యుగాలు కూడా ఈ పరిపాలన ప్రజలకు చక్కటి నెమ్మది సమాధానాన్ని కలుగజేస్తుందని మనం చదివాం. అలాగే 6వది 18వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూస్తే ఇందులో ఇలాంటి దేవుని యొక్క పరిపాలనలో ప్రజలందరూ కూడా నిత్యము దేవుని స్తుతిస్తూ గడుపుతారు. ఇది మొత్తం 6 అంశాలు. 7 ఈ ప్రార్థనలన్నీ కూడా ఎవరు చేశారంటే యెషాయి కుమారుడైన దావీదు చేశాడు అని మనందరం కూడా చూసాం. ఈ విషయాలు మనందరం 2 సెక్షన్లుగా చూస్తూ వచ్చాం. లాస్ట్ సెక్షన్లో నిన్నటి దినాన మనం చూసింది ఏంటంటే ఈ నీతి న్యాయాలు కలిగి ఒక రాజు ప్రజలు ఎందుకు నడిపించబడాలో నిన్నటి దినాన చూసాం. ఎందుకు నడిపించబడాలి అంటే నీతి న్యాయముల ద్వారా దేవుడు ప్రపంచంలో భూమి ఆకాశముల దగ్గర నుంచి సకల ప్రజలను, రాజులను, ఆయన అన్యజనులను, ఇతర ప్రజలను, దేశముల వారిని తీర్పులోనికి తీసుకొస్తాడు అనేటువంటి సంగతిని నిన్నటి దినాన మనందరం కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు విశేషమైన కృప ఏంటంటే ఆ నీతి న్యాయములు పాత నిబంధన పరిశుద్ధులు కానివ్వండి, లేకపోతే కొత్త నిబంధనలో కానివ్వండి, నీతి న్యాయములు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, దేవుడు అంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారు అనేటువంటిది ఈరోజు మనందరం దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నాకు అనిపిస్తూ ఉంది నిజంగా మనం ఎంతో ధన్యులమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనకి నీతి న్యాయములు కలిగి జీవించటం ఎంత విలువైందో, దాని కొరకు ప్రార్థించకపోతే మనం నీతి న్యాయములు కలిగిన దేవుని రాజ్య పరిపాలన కిందకి మనం వెళ్ళమనేటువంటి సంగతి మనం చూడవచ్చు. నిజంగా ఇలాంటి ప్రార్థన ఒక దావీదు ద్వారా దేవుడు ఎందుకు మనకి పరుస్తూ వచ్చాడు అనేది ప్రాముఖ్యమైంది. దావీదు మనలాగే మనిషి. దావీదు బాల్యదినం నుండి దేవుని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి, ఆ దేవుని స్తుతించుచు ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిని గురించి అతను ప్రార్థిస్తున్నప్పుడు భవిష్యత్తులో దేవుని యొక్క చిత్తాన్ని ఎలా చేయాలో అతనికి దేవుడు తరతరాల ప్రజల కొరకు అతనిని మాదిరిగా ఉంచడాన్ని మనం చూడవచ్చు. అంటే దావీదుకి ప్రత్యక్షతను ఇవ్వకపోతే ఈ రోజున మనకు కూడా తెలిసేది కాదు. అంటే బిడ్డలారా, ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే దేవుని ప్రేమించి ఆయన కట్టడలు ఆజ్ఞలు ఎరిగి ఉండి ప్రవర్తిస్తున్నప్పుడు మనలను భవిష్యత్తు తరాలకి మనల్ని ఆశీర్వాదంగా ఉంచుతాడు. అంటే నీ పేరు ఎత్తినప్పుడు దేవుని సంకల్పం కనబడతా ఉంటుంది.
దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో చాలా మంది ఎంత శ్రేష్టమైన విలువైన జీవితాన్ని దేవుని వలన పొందుకుంటామని గ్రహింపు లేదండి. చాలా మందికి ఈ రోజుల్లో వాళ్ళకి తెలిసిన విద్య అంతా ఏం తెలుసు అనంటే చక్కగా చదువుకోవటం, ఈ జానడ పొట్ట కోసం ఆస్తులు డబ్బులు సంపాదించుకోవడం, ఇది ఒకటే తెలుసు. దేవుని నీతి న్యాయాలు తన జీవితానికే కాకుండా తన జీవితం ద్వారా భవిష్యత్తు తరాల వాళ్ళకి, తనతో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఇది ఎంతో చక్కటి నెమ్మది కలిగినటువంటి జీవితాలను, సమాధానం కలిగిన జీవితాలను, అంతేకాకుండా అన్యాయం నుండి నిన్ను రక్షించి కాపాడి విమోచించి నీకు రక్షణ ఇచ్చి రక్షణ సంతోషాన్ని ఇచ్చి భవిష్యత్తు తరాలకు కూడా దేవుని చిత్తాన్ని తెలియచేసే ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకిస్తాడు అనే సంగతి ఈరోజు మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రోజున దావీదును చూపిస్తున్నప్పుడు ఆ భవిష్యత్తు తరాలకు ఒక రాజు ఎలాగుండాలో చూపించాడు. అంతేకాకుండా ఆ రాజ్య పరిపాలన కొరకు ప్రార్థన ఎలా చేయాలో దావీదు యొక్క జీవితాన్ని మనకు చూపిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ జీవితాన్ని చూసినటువంటి సొలొమోను కూడా తన తండ్రి దేవుని ఎదుట దాసుడిగా తన ప్రవర్తన, తన క్రియలన్నీ కూడా ఎలా చూపించాడో దాని యందే ప్రవర్తించి రాజ్య పరిపాలన చేయడానికి దావీదు, సొలొమోను దేవుని ప్రత్యక్షతను పొందుకొని ప్రార్థించినప్పుడు దేవుడే ప్రత్యక్షమై ఇది నాకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకున్నావు గనక సొలొమోన్, నువ్వు అడగనివి కూడా నేను నీకు ఇచ్చి దీవిస్తాను అని దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇన్ని విషయాలు మనకు అర్థమవుతున్నప్పుడు నేను ఏమని ప్రశ్నిస్తున్నానంటే, దేవుని నీతి న్యాయాల్ని దేవుని దగ్గర వీళ్ళు ఎలా నేర్చుకున్నారు? హౌ ఇట్ ఈస్? ఇది వీళ్ళకి ఎలా సాధ్యమైంది? ఇప్పుడు మనకి ఎలా సాధ్యమవుద్ది? ఇది ఆ రోజున మన పితరులకేనా, ఈ రోజున మనకు సాధ్యం కాదా? మనం కూడా దేవుని నీతి న్యాయములు కలిగిన వారిగా మన భవిష్యత్తు తరాలకి మనం ఎందుకు మాదిరిగా ఉండకూడదు అనే ప్రకటన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా ఈ ప్రకటన ద్వారా మనం ఎంతో ధన్యులమని నేనైతే సంతోషిస్తున్నాను. మనల్ని, మన సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మాట్లాడడాన్ని చూడొచ్చు. నిజంగా ఈ ప్రకటన చేస్తున్నప్పుడు నా హృదయం ప్రభు ఎదుట గొప్పగా సంతోషంతో ఒక శ్రేష్టమైన భాగ్యంలో పాలు పంపులు మనకు కూడా ఇచ్చినట్టుగా నేను చూస్తున్నాను. అంటే ఈ 72వ కీర్తన నేర్చుకోవడం ద్వారా మనం కూడా భవిష్యత్తు తరాల వాళ్ళకి ఒక చక్కటి మాదిరికరమైన జీవితాన్ని మనం చూపించవచ్చు. ఈరోజు ఎలాగో దేవుని నీతి న్యాయాలని దేవుని దగ్గర వాళ్ళు ఎలా నేర్చుకోగలిగారు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్యవాసంలో ఉంటున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ద్వితీయోపదేశ కాండం 32:4 వచనాన్ని మనందరం కూడా చదువుకోవచ్చు. ఆ మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం ఆయన 32:4 చదువున్నాను. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన కార్యములు సంపూర్ణము. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఇప్పుడు చూడండి, ఆయన కార్యములు సంపూర్ణమైనవి, ఆయన చర్యలన్నీ న్యాయమైనవి. గమనించారా? ఒక సంపూర్ణతను గురించి, న్యాయాన్ని గురించి మనం ఇక్కడ చూడొచ్చు. సంపూర్ణత అంటే నీతి అని అర్థం.
మనం పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాల్లో నీతిని గురించినటువంటి సంగతులు మనం చూడొచ్చు. నీతిని మనం ఎక్కడ చూడొచ్చు అంటే యేసుక్రీస్తులో చూడొచ్చు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన చర్యలు అని అంటే అర్థం ఏంటి? చర్యలు అన్న మాటకి అర్థం ఏంటి చెప్పండి? చర్యలు అని అంటే మనం ఏ మాట అయితే పలుకుతున్నామో ఆ మాటని మన ప్రవర్తనలో, క్రియల్లో, మన జీవితంలో చూపించటం అంటారు. చర్యలు అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మళ్ళీ చెప్పండి. చర్యలు అనే మాటకు అర్థం ఏంటంటే మనం ఏ మాట అయితే పలుకుతున్నామో ఆ మాటను మన జీవితంలో క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా చూపించటమే చర్యలు అని అంటారు. ఇప్పుడు ఆయన చర్యలు న్యాయమైనవంటే ఏంటి? ఆయన సంపూర్ణమైన వాడు అని అంటే అర్థం ఏంటి? నీతి సంపూర్ణతకు గుర్తు. అంటే దేవుని నీతి అనేది ఒక సంపూర్ణతకు గుర్తు. చర్యలు అంటే ఆయన ఏ మాట అయితే చెప్తున్నాడో వాటన్నిటిలో ఆయన ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ, ఆయన జీవితంలో మనకి కనపరిచేదే చర్యలు అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, దావీదు తన జీవితంలో దేవుని నీతి న్యాయములు కలిగి ఉండి రాజ్య పరిపాలన చేసిన అని రాయబడింది. 2వ సమూయేలు పుస్తకంలో 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనందరం కూడా చూడొచ్చు. మరియు దమస్కులోనున్న సిరియానులు శోభా రాజగు హదెదెజెరునకు 2వ సమూయేలు 8:15 దావీదు ఇశ్రాయేలీయులందరి మీద రాజై తన జనులనందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను. ఇప్పుడు చూడండి, నీతి న్యాయములను బట్టి ఏలుతున్నాడంట. నేనంటాను, నీతి న్యాయములు ఆయనకి ఎక్కడ దొరికినాయి? ఆయనకి ఎలా తెలుసు? యాక్చువల్గా దావీదు గొర్రెలు కాసుకునేవాడు కదా. నీతి న్యాయములు ఎలా తెలుసు? మోషే ద్వారా ధర్మశాస్త్రం అనుగ్రహించబడినప్పుడు తన తల్లి యొక్క బోధలలో దేవుని నీతి న్యాయాన్ని ఎరిగిన వాడై ఎదిగాడట దావీదు. గమనించారా? ఒక నీతిని ఎలా చూడొచ్చు అంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఆ మాట చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో గనక మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు, ఇప్పుడు చూడండి, మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి. ఇప్పుడు చూడండి, ఆజ్ఞలు అనుసరించాలంట. ఎక్కడ అనుసరించాలంటే ఆయన సన్నిధిలో నువ్వు తెలుసుకొని ఆజ్ఞలన్నీ అనుసరించాలి. మనము నడుచుకున్నప్పుడు ఆ ఆజ్ఞలన్నీ మనము గైకొని నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీతిని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఆజ్ఞలు గైకొనే విషయాలలో దేవుని నీతిని చూడొచ్చు. ఇక్కడ మనందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే, మన పితరులకు దేవుడు ఏం నేర్పాడంటే, దేవుడు ఏ విషయాల కొరకు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నిటినీ గైకొనటమే నీతి. న్యాయం అంటే ఏంటి? ఆయన ఏది చెప్పాడో దాని ప్రకారం జరిగించటమే న్యాయము. ఈ 2 నీతి న్యాయాలు దావీదు మన పితరులు నేర్చుకున్నారు, చూశారు. ఎక్కడ చూశారు? చదవండి. 2వ సమూయేలు పుస్తకంలో 23వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ సమూయేలు పుస్తకం. ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలీయునకు
ఆశ్రయ దుర్గమగువాడు ఇశ్రాయేలీలకు ఆశ్రయ దుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు. నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలునొకడు పుట్టును. ఇప్పుడు చూడండి, మనుషులందరినీ ఏలుటకొకడు పుడతాడు. అతడు నీతిమంతుడై అతడు మొదట నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. దేవుని యందు భయభక్తులు కలిగి నీతి న్యాయములు కలిగిన వాడై నీతిమంతుడై ఏలుతాడు. గమనించారా? అంటే ఒక నీతిమంతుడు రాజు అవుతాడు. నీతిమంతుని రాజ్యము ఫర్ ఎవర్, ఎప్పటికీ స్థిరంగా నిలిచి ఉంటది. నా మాట అర్థమవుతుందా? 2 సమూయేలు పుస్తకం 23:3 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు అది ఎక్కడ ప్రారంభించాడంటే, దావీదుకు నీతి చిగురైనటువంటి యేసుక్రీస్తును నీతి చిగురుగా ఆయన దావీదు వంశంలో నుంచి పుట్టించినట్లుగా మనందరం కూడా చూడొచ్చు. చూడండి, ఇర్మియా పుస్తకంలో చూడండి. పోనీ ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 14-15 వచనాలని మనం చూడొచ్చు. ఇర్మియా పుస్తకం మైకు దగ్గర పెట్టుకున్నాను, వినపడతలేదా? యెహోవా వాక్యం ఇదే. ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు ఇశ్రాయేలీల వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద ఇప్పుడు చూడండి, నీతి చిగురు ద్వారా నీతి న్యాయములను జరిగించుచు ఆయన నడిపించును, లేకపోతే ప్రజలను ఏలును. అంటే ఒక నీతి న్యాయములు కలిగిన పరిపాలన, లేకపోతే ఆ పరిస్థితులు ఎలాగుంటాయి అంటే నీతికి చిగురు పుట్టిస్తాడంట. దావీదు వంశంలో నీతి చిగురుని పుట్టిస్తాడు. ఆ నీతి చిగురు ఏం చేస్తాడంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తన ప్రజలను నీతి న్యాయములు కలిగి ఆయన పరిపాలన చేసేవాడిగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నీతి న్యాయములు అంటే ఈ భూమండలం మీద ఎక్కడ దొరుకుతున్నాయి? దావీదు వంశంలో పుట్టినటువంటి నీతి చిగురైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఒక నీతి న్యాయములు ప్రత్యక్షపరచబడ్డాయి. ఒక వ్యక్తి భూమండలం మీద నీతి న్యాయములు కలిగి బ్రతకాలంటే ఎక్కడ చూడాలంటే, దావీదుకు వంశంలో పుట్టినటువంటి నీతి చిగురైనటువంటి యేసుక్రీస్తును చూడడం ద్వారా మనకి దేవుని నీతి న్యాయాలు ఎలాగ కలిగి జీవించాలో ఎవరు నేర్పుతారు అంటే, దావీదుకు పుట్టినటువంటి నీతి చిగురు అనేటువంటి యేసుక్రీస్తులో చూడొచ్చు. అంటే ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు కానీ కొత్త నిబంధన పరిశుద్ధులు కానీ ఎప్పటి వరకు ఏ వ్యక్తి దేవుని నీతి న్యాయాలు నేర్చుకోవాలంటే ఆధారం ఎవరు అంటే యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో ఒక నీతి న్యాయముల గురించి దేవుని దగ్గర నేర్చుకోవాలంటే ఆయన నీతిమంతుడై ఉండాలి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన తన ప్రజలను ఏలువాడయుండి రాజుగాను యాజకుడుగాను ఏలువాడయుండి నడిపించాలి. ఇప్పుడు మన భక్తికి మూలం మనలను ఏలుటకు ఒక నీతి చిగురైన రాజు, నీతిమంతుడైన రాజు ద్వారా నీతి న్యాయములు కలిగిన పరిపాలన ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ప్రత్యక్షతని దావీదు వంశములో నుండి దేవుడు ప్రవచనముల ద్వారా మాట్లాడిన సంగతులను మనందరం కూడా ఇప్పుడు చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనందరం గమనించవలసింది ఏంటంటే 110వ కీర్తనలో ఇదే విషయాన్ని దావీదుకు దేవుడు ప్రత్యక్షపరిచిన విషయాన్ని మనం చూడొచ్చు. మొదటి 3 వచనాలు చదువునానా? 110వ కీర్తన మొదటి 3 వచనాలు చదవండి. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఇప్పుడు చూడండి, అమ్మాయి కదులుచున్నానా వైరు చూడనా?
ఏంటో ఈ ఇబ్బంది ఏంటో చూస్తున్నాం. చదువున్నాను. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఆ, యెహోవా ఉమ్, నీ పరిపాలన దండమును నీ పరిపాలన దండమును సియోనుల నుండి సాగజేయుచున్నాడు. సియోనులో నుండి సాగజేయుచున్నాడు. సాగజేయటం అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మనం 110వ కీర్తన లాస్ట్ మంత్ లో మనం ధ్యానం చేసుకున్నాం. ఇదంతా కూడా మీ అందరికీ ఆల్రెడీ గుర్తుంటది. సాగజేయుచున్నాడు అంటే విస్తరించటం, ఆయన రాజ్యము విస్తరిస్తా ఉంది. చదువున్నాను. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నా కుడి పార్శ్వమున కూర్చుండము. యెహోవా ఆ. నీ పరిపాలన దండమును సియోనుల నుండి సాగజేయుచున్నాడు. సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను ఆ. నీ పరిపాలన చేయుము. నీ శత్రువుల మధ్య నీ పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున యుద్ధ సన్నాహ దినమున ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. యవనస్తులలో ఆ, శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక నీతికి రాజే నీతి న్యాయములు కలిగి ప్రజలను పరిపాలిస్తాడు. ఆయనే యాజకుడై యాజకత్వపు సేవ కూడా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయాన్ని ప్రవచనం అంటే దగ్గర క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే, అంటే ఇంచుమించుగా ముందుగానే ప్రవచనం ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇందులో ఈ ప్రార్థనలో అంటే 72వ కీర్తనలో ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? 72వ కీర్తనలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, నీతికి రాజు అయిన పరిపాలన చేసేటువంటి రాజు పరిపాలనలో మనందరం కూడా గొప్ప నెమ్మది సమాధానం పొందిన వాళ్ళమై ఉంటాం. రెండవది, అదే నీతికి రాజు అయిన ఆ రాజు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడైన వాడుగా ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన భక్తి వెనక ఏముంటుందంటే యాజకుడిగా ఉంటున్నాడు, మనల్ని పరిపాలన చేసేటప్పుడు రాజుగా ఉంటున్నాడు. అంటే ఒక భక్తి ప్లస్ రాజరికం కింద ఉండడం అనే ఆశీర్వాదాలు ఒకే ఒక్క నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మనం ఉండగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నీతిమంతుడైన రాజు చేతి కింద మనం ఏలుబడిలో ఉండాలి. అలాగే అదే నీతిమంతుడైనటువంటి వాడు యాజకుడిగా మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వపు సేవ ద్వారా మనము భక్తిని చేయాలి. ఇప్పుడు చూడండి, భక్తి కానీ ఏలుబడి కానీ నీతి న్యాయములు జరిగిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, 2 ఆశీర్వాదాలు ఉన్నాయి దీనిలో. అంటే ఒకటి, మనం గమనించినట్లయితే నీతి న్యాయములు కలిగి నిరంతరము యాజకత్వపు సేవలో మనం నడిపించబడతాం. మరలా చెప్తున్నాను చూడండి, నీతి న్యాయములు కలిగి ఉండి ఒక నీతిమంతుని ద్వారా నడిపించబడుతూ మనం నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వపు సేవలో మనమందరము కూడా నిత్యత్వానికి సిద్ధపడతాం. ఈ 2 ఆశీర్వాదాలు దేవుడు ఈ ప్రార్థనల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే ఈ ప్రార్థన వెనక మనకొచ్చే ఆశీర్వాదాలు ఏంటి? నీతిమంతుడైన రాజు పరిపాలన కింద మనం ఏలుబడి చేయబడతాము. రెండవది, మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వపు సేవ కింద మనము నీతిమంతుడైన క్రీస్తు ద్వారా రక్షించబడి నిత్య పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇవి 2 ఆశీర్వాదాలు. అంటే చూడండి, ఒక ప్రార్థన వెనక దేవుడు తన చిత్తాన్ని ఏమేమి ఇస్తున్నాడు చెప్పండి?
నీతిమంతుడైన రాజు మనలను పరిపాలిస్తాడు. అదే రాజు మనలను మెల్కీసెదెకు క్రమంలో యాజకత్వపు సేవ ద్వారా మనకు నిత్య రక్షణను మనకు అనుగ్రహిస్తాడు. అదే మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఆ మాట చదువునానా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండినానా? మరియు ఆయన సంపూర్ణమైన సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి. ఇప్పుడు చూడండి, మెల్కీసెదెకు క్రమానికి విధేయత చూపించిన వారందరికీ గమనించారనా? నిత్య రక్షణకు కారకుడాయను. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంటే ఆయన రాజ్య పరిపాలన క్రింద మనం ఉండడానికి ప్రార్థన చేస్తే నీతిమంతుడైన రాజు మనలను పరిపాలన చేస్తాడు. రెండవది ఏంటంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున నిత్య యాజకుడైన మన యాజకుని ద్వారా మనందరికీ నిత్య రక్షణ వస్తుంది. మామూలు రక్షణ వేరు, నిత్య రక్షణ వేరు. చూడండి, ఈ ప్రార్థన ద్వారా మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాలు ఎంత శ్రేష్టమైనవి చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనందరం ఇప్పుడు నీతి చిగురైనటువంటి యేసుక్రీస్తు ద్వారా, నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా నీతి న్యాయాలను మనం నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు ఈరోజు మనకి స్పష్టంగా ఇర్మియా గ్రంథం 33:14-15 వచనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక నీతి న్యాయములు క్రీస్తు ద్వారా ఎలా ప్రకటించబడ్డాయి, ఎలా బయటకు వచ్చాయి, మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, ఇదంతా కూడా దేవుని నీతి న్యాయాలన్నీ కూడా సువార్త ద్వారా ప్రకటించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు, ఇప్పుడంటే మనకి కొత్త నిబంధనలో సువార్త ద్వారా ప్రకటించబడింది, మరి పాత నిబంధన పరిశుద్ధుల పరిస్థితి ఏంటి? పాత నిబంధనలు ఎలా ప్రకటించబడింది? మనం అపోస్తులుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయంలో గనక మనం చూడగలిగితే ఆ మాటను మనం చదువుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నన్ను ఆ మాట చదువుకుందాం మనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము చదవండి నాన్న. 3వ అధ్యాయంలో 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం చదవండి నాన్న. ఇప్పుడు చూడండి, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరను మాట నిశ్చయము గనుక ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుకను నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మన పితరులందరూ కూడా నిత్య విశ్రాంతికి వెళ్లకుండా సువార్త ప్రకటించబడెను అని రాయబడదు. దేవునికి మహిమ కలుగునగాక. నేనేమంటానంటే, ఒక నీతి న్యాయములు మనకి ఎక్కడ దొరుకుతాయంటే యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటించడం ద్వారా తెలుస్తుంది. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నీతిని న్యాయముల గురించి, ఒక నీతిని గురించి చూస్తే బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో 300 సార్లు నీతిని గురించి రాయబడింది. కొత్త నిబంధనలు అయితే దగ్గర 90 సార్లు రాయబడి ఉంది. ఎస్పెషల్లీ రోమపత్రికలో 33 సార్లు రాయబడిందండి నీతిని గురించి. కొత్త నిబంధనలో నీతి అంటే ఏంటో తెలిసిన, యేసుక్రీస్తు లేకపోతే క్రీస్తును విశ్వసించడం అనే మాట కింద అర్థం వస్తుంది. న్యాయం అంటే ఏంటో తెలిసిన, విశ్వాసము అని వస్తుంది. మనం ఎలా గుర్తుపట్టవచ్చు?
చూడండి, నేనేమంటానంటే అసలు ఒక మనిషికి దేవుని నీతి న్యాయాలు ఎందుకు అవసరం చెప్పండి? అది కూడా సువార్త ప్రకటించడం ద్వారా నీతి న్యాయాలు అనేది మనకి స్పష్టంగా తెలుస్తాయి. ఆ సువార్త ప్రకటించడానికి, ఆ నీతిని గురించి ప్రకటించడానికంటే అపోస్తులను ఆయన ఎన్నిక చేసుకొని పిలుచుకున్నాడని రాయబడింది. ఆయన నీతిని అన్యజనుల మధ్య ప్రకటించుటకు మమ్మల్ని నియమించుకొని అని రాస్తాడు పౌలు. గమనించారా? అంటే ఒక సువార్త ద్వారా దేవుని నీతి న్యాయములు మనకి సంపూర్ణంగా ప్రకటించబడ్డాయి. ఆ రోజున మన పితరుల విషయంలో కానివ్వండి, ఇప్పటి విషయంలో కానివ్వండి, ఆది కాండం మొదలుకొని నేటి వరకు జరుగుతున్న పరిచర్యలన్నిటిలో మూల కారణము సువార్త. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన పితరులందరికీ కూడా సువార్త ద్వారానే ప్రకటించబడిందట. అంటే ఈ రోజున మనం వినేటువంటి సువార్త ద్వారా దేవుని నీతి న్యాయములు తెలియబడతాయి. తెలిసిన తర్వాత ఆ నీతి న్యాయములు యందు విశ్వాసం ఉంచి ఆయన కట్టడల ఆజ్ఞలు అనుసరించి నీతి న్యాయములు కలిగిన ఒక నీతి గల రాజు కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇప్పుడు చూడండి, నీతి గల దేవుని రాజ్యము ఎప్పుడు ప్రారంభించబడింది? ఆయన మొదటి రాకడలో దేవుని రాజ్యము మన మధ్యలోకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిన్నటి దినాన మనం మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో మనం చూసాం. మార్కు సువార్త 1:15 ఏమని చూసాం? ఆయన నీతి గల రాజ్యము మన మధ్యకు వచ్చెను అని చదువుకున్నాం. మీరు గమనించారో లేదో, నిన్నటి సెక్షన్లో మనం అదంతా కూడా చూసుకుంటూ వచ్చాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ మాటని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్క్స్ వార్త 1:15 చదువునానా? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాలము సంపూర్ణమైనది. ఇప్పుడు దేవుని రాజ్యం ఎట్లా సమీపించింది? ఆయన రాజ్యము మన హృదయాల్లో విస్తరించెను. మనం సంఘాలలో ఆయన రాజ్యము మన హృదయాలలో విస్తరించినట్లుగా రోమా 14:17, అలాగే ప్రకటన పుస్తకం 11:15, మనం ప్రకటన పుస్తకం 21:1-4 ఇవన్నీ కూడా గత కాలంలో చదివాం మనం. దేవునికి మహిమ కలుగును గాక. భవిష్యత్తులో మన మధ్యలోకి రాబోయే దేవుని రాజ్యము రెండవ రాకడలో ప్రత్యక్షంగా మన మధ్యలోకి రాబోతుంది. ఆ నీతి గల రాజు డైరెక్ట్ గా మనలను ఆయన తన రాజ్యములో నీతి న్యాయముల చేత కన్నీరు దుఃఖము లేకుండా సంపూర్ణంగా పాపముల నుండి విమోచించి రక్షకుడుగా మనలను నడిపించడానికి నీతి గల రాజు యొక్క పరిపాలన రేపు రెండవ రాకడలో రాబోతుంది. మొదటి రాకడలో ఆయన మన హృదయాలలో ఆయన నీతి గల రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఎలాగా? మారు మనసు ద్వారా, పాపక్షమాపణ ద్వారా, రక్షణ ద్వారా, విశ్వాసము ద్వారా, దేవుని నీతి న్యాయముల ద్వారా మన జీవితంలో ఆయన రాజ్యము ప్రారంభించబడింది. నీతి గల దేవుని యొక్క రాజు యొక్క పరిపాలన. రేపు రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఆయన నీతి గల తన జనాంగం విశ్వాసం ఉంచి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసిన తన బిడ్డలందరినీ కూడా ఆయన బహిరంగంగా రాజుగా పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మనకు అర్థం కావలసింది ఏంటంటే, ఒక నీతి న్యాయాన్ని యేసుక్రీస్తు దగ్గర మాత్రమే మనం నేర్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు నీతి న్యాయం ఎందుకు మనిషికి అవసరం అనంటే, ఇక్కడ మనందరం కూడా రోమా పత్రికలో మనం గనుక చూడగలిగితే మొదటి అధ్యాయము 16-17 వచనాలలో మనందరం కూడా చూడొచ్చు. చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడిని కాదు, ఏలయనగా. ఇప్పుడు చూడండి, సువార్తను నమ్మేటువంటి ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా
రక్షణ కలుగ చేయుట కొరకు దేవుని శక్తి అయి ఉన్నది. గమనించారండి? దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును, వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవునికి మహిమ కలుగునగాక. దేవుని నీతి విశ్వాసం మూలముగా నీతిని కనపరిచింది. ఇప్పుడు ఈ నీతి ఏం చేస్తుందంటే పాపిని పరిశుద్ధపరుస్తుంది. రక్షణ లేని వారికి రక్షణ కలిగజేస్తుంది. ఇదండి నీతి న్యాయాలు చేసేటువంటి పని. బిడ్డలారా, ఇది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతి న్యాయములు అనేటువంటి తీర్పు జరుగుతుందట. మీరు చదవగలిగితే ఇక్కడ రోమాపత్రిక 3వ అధ్యాయము 25, 26 వచనాలు మనం జాగ్రత్తగా ఒకసారి చదువుకుందాం. ఆ మాటలు చదువునానా? ఇప్పుడు చూడండి, 3వ అధ్యాయం మనం చదువుతున్న విషయాలు 3వ అధ్యాయం 24, 25, 26 వచనాలు మనం చదువుకుంటున్నాం. 3వ అధ్యాయం 25, 26 వచనాలు మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏం కనబడుతుంది? పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసు నందు విశ్వాసము గలవారమని నీతిమంతునుగా తీర్పు తీర్చువాడై యుండు వాడవుటకు ఆయన అలాగూ చేసెను. చూడండి, నీతిమంతుడుగా ఉండడానికి ఆయన తీర్పు తీర్చాడంట. చూడండి, ఒక పాపిని పరిశుద్ధుడిగా చేసి ఇతడు నీతిమంతుడు అని తీర్పు జరుగుతుందట. ఇప్పుడు ఎందుకు తీర్పు జరుగుతుంది? దావీదు ఎందుకు మరి ఆయన రాజ్యం నీతి న్యాయములు కలిగి పరిపాలన చేయాలని ప్రార్థించాడు అంటే నిన్నటి దినాన్ని మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? ఎందుకు అలా ప్రార్థించాడంటే దేవుని తీర్పులు జరుగుతాయి గనక ఆ తీర్పు నుంచి తప్పించుకోవాలంటే మనందరం కూడా బతికొండంగా చనిపోయిన తర్వాత కూడా ఆయన నీతి న్యాయముల కింద పరిపాలన కింద ఆయనే రాజుగా, ఆయనే యాజకుడిగా మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడిగా యాజకత్వం చేసి మనల్ని రక్షించాలి. అందుకు తీర్పులో జరుగుతుంది కనుక తీర్పు నుంచి తప్పించబడ్డానికి ఒక నీతి న్యాయములు కలిగిన రాజు చేతి కింద మనం పరిపాలనలో ఉండాలని ఆయనే నిత్య యాజకుడిగా సేవ చేస్తూ నిత్య రక్షణ కలిగి మనలను పరిపాలన చేస్తాడని మనం నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ అలాడ్. ఇప్పుడు ఇదంతా ఎలా జరుగుతుందంట? మనలను దేవుడే నీతిమంతుడుగా తీర్చాలి, తీర్పు తీర్చాలి. అంటే ఇప్పుడు మన జీవితంలో నీతి న్యాయముల విషయంలో జడ్జిమెంట్ జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నేను నీతిమంతులమని తేల్చబడ్డానికి దేవుడే తీర్పరిగా నిలబడుతున్నాడు. ఇప్పుడు ఒక పాపిని నీతిమంతుడుగా చేయగలిగింది ఎవరు అంటే నీతికి చిగురైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తిని నీతిమంతుడుగా తీర్పు తీర్చుట కొరకు అని రాయబడింది. ఇప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయం 25, 26లో మనం చూసిన సంఘటనలు అవే. మీరు స్పష్టంగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఇంకా వాడుక భాషలో కూడా చూస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఒక నీతిమంతుడైన రాజు తన నీతి న్యాయములు నీకిచ్చి ఒక పాపిని రక్షించి తన నీతి న్యాయములు నీకిచ్చి
నిన్ను నీతిమంతుడిగా తీర్చకపోతే నువ్వు తీర్పులోకి వెళ్ళి నిత్య నరకాగ్ని గుండంలోకి వెళ్ళిపోతావు. అంటే ఇప్పుడు మన భక్తిలో ఏం జరగాలి? నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడాలి. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము ఎలా తీర్చబడ్డాడంటే, అబ్రహాము ఆదికాండం 15:6లో అందుకు అతను యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, నమ్మకత్వంలో ఇప్పుడు మనకి నీతిగా ఎంచబడే విషయాలు ఏంటి అంటే, ఆయన నీతి గల రాజుగా ఆయన్ని అంగీకరించి ఆయన రాజ్యంలో ఉండడానికి మనం నమ్మాలి. ఈ నమ్మకం వెనక ఏం జరుగుతుందంటే మనకి పాప విమోచన జరుగుతుంది. మనల్ని పాపిగా చూడకుండా పాపిని నీతిమంతుడుగా చూస్తాడు. ఎలాగా? నీతిమంతుడైన యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా. ఇప్పుడు ప్రపంచంలో అన్నిటికంటే మోసం జరిగేది ఎక్కడ తెలిసిన? మనము యేసుక్రీస్తును విశ్వసించామని చెబుతాం, ఉచితే, పాపం మాత్రం పోదు. ఇప్పుడు పాపం నుండి విమోచించి నిన్ను నీతిమంతుడుగా తీర్పు తీర్చాలి ఒక నీతిమంతుడైనటువంటి రాజు, యాజకుడు. ఇప్పుడు అది జరుగుతుందండి మన జీవితంలో? తెలీదు. నమ్మేం పాపం పోవట్లేదు అని బతుకుతున్నాం. మీకు నిజం చెప్పనా? నువ్వు ఇంతవరకు యేసుక్రీస్తును నమ్మలా. ఎందుకని? నిన్ను దేవుడు నీతిమంతుడుగా తీర్పు తీర్చలా. పాపం ఎదురైతే పాపంతో నువ్వు ఏకీపిస్తున్నావు. అంటే దేవునికి నీకు సంబంధం లేదు. నువ్వు వింటున్నావు, విని వెళ్ళిపోతున్నావు అంతే. మోసపోవద్దు. అందుకనే యాకోబు పత్రికలో 1:22లో రాయబడిన మాటను కనుక మనం చదువుకున్నట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదువునానా? మీరు వినువారు మాత్రమయ్యుండి, గమనించండి, మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం మీరు ప్రవర్తించు వారై ఉండాలి. గమనిస్తున్నారండి? మనల్ని మనం మోసం చేసుకోవద్దు. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం అంటే మందిరానికి వస్తున్నాం, దేవుని యొక్క వాక్యం వింటున్నాం. ఇప్పుడు ఒక తీర్పు జరుగుతుంది మన మీద. ఏంటి తీర్పు? నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఆయన నిన్ను నీతిమంతుడుగా తీర్చాలి, తీర్పు తీర్చాలి. ఒక నీతిమంతుడైనటువంటి రాజు, యాజకుడు. గమనించారా? ఒక రాజు ప్లస్ యాజకుడు. ఆయన నిన్ను నీతిమంతుడుగా తీర్పు తీర్చాలి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడిని నీతిమంతుడుగా తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు నేను నీతిమంతుడుగా తీర్పు తీర్చట్ల దేవుడు. అంటే పాపం వస్తుంది నీ దగ్గరికి. పాపం వచ్చినప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టేసి పాపంతో నువ్వు ఏకీపిస్తున్నావు. అంటే నువ్వు ఇంతవరకు నువ్వు పాపం నుండి విమోచించే నిన్ను నీతిమంతుడుగా తీర్చిన యేసుక్రీస్తును నువ్వు ఇంతవరకు నమ్మలా. నమ్మితే నువ్వు నమ్మినప్పుడు నీ పాపం నుండి విమోచించి యేసుక్రీస్తు నందు విశ్వాసము ద్వారా దేవుడు నిన్ను నీతిమంతుడుగా చేస్తున్నాడు. ఇప్పుడు నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఇక ఎన్నడూ కూడా పాపం అతనిని ముట్టదు. వాళ్ళు నీతిమంతులు దేవుని పిల్లలని తీర్పు పొందెదరని రాయబడతాయి. ఈరోజు రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఇవాళ మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఇప్పుడు యేసుక్రీస్తును విశ్వసించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడుతున్నావు. ఆయన నిన్ను నీతిమంతుడుగా తీర్చాడా? నువ్వు నమ్మానన్నావుగా, నీలో పాపం పోవట్లేదు. ఇప్పుడు చూడండి, మనం 72వ కీర్తనలో ఆయన ప్రజలంతా నిత్యము ప్రార్థన చేస్తూ నిత్యానిత్యమైన ఆయన రాజ్యములో ఉంటూ సంతోషిస్తూ విమోచించబడిన వారై, తన ప్రజలు విమోచించబడిన వారై, రక్షించబడిన వారై ఉంటారంట. 11వ వచనం నుంచి మనం చూడొచ్చు, 14, 15, 16 వరకు చూడొచ్చు. 72 కీర్తనలో చదువుకుందే. ఇప్పుడు నేను ఏమంటానంటే 72వ కీర్తనలో ఉన్నటువంటి జీవితం మనలోకి వచ్చిందండి. ఇలాంటి ప్రార్థనలు మనం చేసేవాళ్ళుగా ఉన్నామండి? తెలియదండి.
అంటే ఈ రోజున మన వాక్యం వింటున్నాం, కానీ మోసగించబడుతున్నాం అనే సంగతి ఎవ్వడికి అర్థం కావట్లా. స్థిర నిశ్చయిత ఉందండి, నేను దేవుని సన్నిధికి వచ్చాను, దేవుడు నన్ను నీతిమంతుడిగా చేయగలడని నమ్మే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ మోపకుండా నమ్మగలిగిన విశ్వాసాన్ని నీకు ఇచ్చిందండి. వాక్యం విని మోసపోయి నువ్వు చనిపోయి నరకంలోకి వెళ్ళడానికి తప్ప మరి దేనికి సిద్ధపడతలేదనే సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకని? నీ మనస్సాక్షి ఎప్పుడు చూసినా నీ మీద నేరారోపణ మోపుతూనే ఉంటది. నేనైనా సరే వాక్యం చెప్తున్నా, నేనైనా సరే ఇప్పుడు నా మనస్సాక్షి ఏమంటదంటే, నువ్వు వాక్యం చెప్తున్నావు, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా నువ్వు నీతిమంతులని సాక్ష్యం ఇస్తుందని నన్ను కూడా నిలదీస్తుంది. వాక్యం చెప్పినంత మాత్రం నేనేం నీతిమంతుడిని అయిపోయి నేనేం పరిశుద్ధుని అయిపోయి గొప్పని అయిపోతానని భ్రమపడద్దు. నేనైనా సరే, ఈ రోజున సంఘమైనా సరే, ఎవరైనా సరే నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ మోపకుండా నిందారహితంగా దేవుని ఎదుట నిన్ను నిలబెట్టగలుగుతుందండి. ఈ రోజున నీ మనస్సాక్షిగా నిర్దాక్షిణంగా దొరికిపోతున్నావు. వాక్యపు వెలుగులో నీ బ్రతుకు దొరికిపోవటం లేదా? వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా నమ్ముతున్నావా? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా నువ్వు వాక్య ప్రకారం నమ్ముతున్నావా, విశ్వసించావు, యేసు క్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావని నీ విశ్వాసం నీకు సాక్ష్యంగా నిలబడిందండి? తెలీదు. అంటే ఇవాళ ఏం జరుగుతుందంటే, సంఘాల్లో వాక్యం వింటున్నారు, విన్న తర్వాత విన్న వాక్య ప్రకారంగా మనల్ని మనం పరిశీలించుకోవడం మర్చిపోయి టైం పాస్గా ఏం చేస్తున్నామంటే మనల్ని మనం మోసం చేసుకొని బ్రతుకుతున్నాం. చచ్చిన తర్వాత వెంటనే నువ్వు పోయి పాతాళంలో కూర్చున్న రోజున నీకు అర్థమవుతుంది, అయ్యో నేను భ్రమపరచబడి మోసపరచబడ్డాను. 72వ కీర్తన ద్వారా దేవుడు ఒక నీతి న్యాయములు కలిగిన రాజు యొక్క పరిపాలన కింద మనం ప్రార్థన ద్వారా ఎలా నడిపించబడాలో స్పష్టంగా రాయబడి ఉందని ఆ రోజున దైవజనుడు ప్రకటించినా నేను నమ్మలేదని సిగ్గుపడే రోజు ఒక రోజు వస్తుంది. భయం ఉందండి? ఆలోచించగలిగినటువంటి మనస్సాక్షి ఉందా? ఏమి లేదంటే కడుపుకు జానడ పొట్టలు తిండి, నీ పేరు ప్రఖ్యాతులు, నీ కులము, నీ గొప్పతనం, నీ బ్యాంక్ బ్యాలెన్సులు, నీ ఆస్తులు, నీ చెత్త తిండి, నీ ఉద్యోగం, నీ మనస్సాక్షి మదించి బ్రతికినటువంటి చెత్త బతుకు తప్ప మందిరానికి వెళ్ళిన తర్వాత నువ్వేం టాలీ చేస్తావంటే ఉద్యోగంలో అభివృద్ధి ఉందా, పెళ్లి బాగా జరిగిందా, అప్పులు తీర్చబడ్డాయా, సుఖభోగాలు ఉన్నాయా, ఈ బతుకులు తప్ప దేవుని దగ్గరికి వెళ్ళి అసలు నీతి న్యాయములు కలిగి యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డానా లేదా అని ఎత్తుకునేవాడెవడు లేడు. ఏ రోజు చచ్చిపోతావో తెలీదు, ఏ రోజు చనిపోతారో తెలీదు. నేడు అని దినమునగానే నువ్వు నీతిమంతుడైన క్రీస్తు ద్వారా నీవు మనందరం కూడా నీతిమంతుడు అని తీర్పు పొందకపోతే తీర్పులోకి వెళ్ళిపోతాం, జాగ్రత్త. పాతాళానికి వెళ్ళిపోతాం, జాగ్రత్త. భయం ఉందండి? చూడండి నాన్న, సువార్త అనేది ఎవరికి అవసరం, ఎందుకు సువార్తను వినాలి? చదవండి ఆ మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తాను. రోమాపత్రిక 1:18 నుంచి చదవనా? ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రోమాపత్రిక 1:18 నుంచి చదువుతున్నాను. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఇప్పుడు చూడండి, భక్తిహీనత మీద దేవుని ఉగ్రత తీర్పు రాబోతుంది. నువ్వు నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడుగా తీర్చబడకపోతే నీ భక్తిలో భక్తిహీనుడు అయిపోయి దేవుని దుర్నీతి మీద దేవుని తీర్పులోకి నువ్వు వెళ్ళిపోతావు. దేవుని తీర్పు అంటే భయపడేవాళ్ళు ఎవరు లేరండి, టైం పాస్ చేస్తున్నారు అంతే.
జీవితకాలం మొత్తం ఒళ్ళు చూసుకొని ముడుచుకోవటం, జీతాలు చూసుకొని ముడుచుకోవటం, బిల్డింగ్లు చూసుకొని ముడుచుకోవటం, ఇక పిల్లలకు ఆస్తులు సంపాదించి ముడుచుకోవటం, ఇక జీవితం మొత్తం ఇదే సరిపోతుంది. నీలో నీ కుటుంబంలో దేవుని నీతి న్యాయముల గురించినటువంటి తీర్పులు జరుగుతున్నాయనే సంగతి నీకు భయం ఉందండి. నీ భక్తిహీనతలో, అంటే వాక్యం విన్న తర్వాత వాక్య ప్రకారంగా నడిపించబడిన నీ భక్తిహీనత మీద దేవుని ఉగ్రత దిగొస్తుందన్న సంగతి గుర్తుపెట్టే వాళ్ళు ఉన్నారంటే, తీర్పు జరుగుతుందని భయపడే వాళ్ళు ఉన్నారండి. నీ మనస్సాక్షి నిన్ను దర్జాగా మోసం చేస్తున్నా కూడా ఏమాత్రం భయభక్తులు లేకుండా దర్జాగా బ్రతుకుతున్నావు అండి. ఒక దైవజనుడు ఎలా ఉండాలో వాక్యం చెప్తుంది, ఒక నీతిని ప్రకటించేవాడు ఎలా ప్రకటించాలో వాక్యం చెప్తుంది, ఒక వినేవాడు ఎలా రక్షించబడాలో వాక్యం చెప్తుంది. ఒక వ్యక్తికి నిత్య రక్షణ రావాలంటే మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకత్వపు సేవలో ఒక వ్యక్తికి నిత్య రక్షణ దొరుకుతుందని వాక్యం చెప్తుంది. నమ్మేవాడు ఎవడున్నాడు? ఇవాళ రోజున సేవ అంటే అర్థం ఏంటో తెలిసిన, సంపాదించుకొని ఆస్తులు కూడగట్టుకొని సంఘంలో సమాజంలో దేవుడు మమ్మల్ని ఎంత దీవించాడో తెలుసా అని చెప్పుకుంటున్నారండి. ఇది పరిశుద్ధ జీవ గ్రంథంలో నీతిమంతులైనటువంటి వాళ్ళు ఎలా బ్రతికారో తెలిసిన, దేవుని నీతి న్యాయములు అంటే ఆయన ద్వారా, దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్పు పొందుతున్నారండి. దేవుడి చేత తీర్పులో నిలబడినప్పుడు ఇతడు బలా నమ్మకమైన దాసుడు, ఇతడు నీతిమంతుడనే సాక్ష్యం పొందుతున్నారండి. ఈ రోజున మనందరం ఒక రోజున చనిపోతాం. దేవుని ఎదుట న్యాయమైన సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఏం సమాధానం చెప్తావు? అయ్యా క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా తీర్చబడ్డావా అని అంటే ఏం చెప్తావు? ఏమి లేదండి. మీ గుండెకాయకున్న ధైర్యం ఏంటో తెలిసిన, మోసపరుచు ఆత్మ మిమ్మల్ని పట్టి బలహీనపరిచి ఈడ్చుకెళ్ళిపోతున్నా మీకు చెల్ల ఉండట్లా. నీతిమంతులు కడుపు చించుకొని ఉపవాసాలతో జాగారాలతో శ్రమ పడుతూ మరి మరణాలను అనుభవిస్తూ శ్రమల మధ్యలో మీకు సత్యవాక్యాన్ని బోధిస్తుంటే నమ్మేవాడు ఎవడు లేడండి. మొహమాటాలు. ఆ ప్రార్థనకి వెళ్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, మరి ఈ పాస్టర్ గారు మరీ గద్దిస్తాడు, మరి నీకు ఐస్ క్రీములు తిని పెడతారు, తిందురు కానీ రండి. తీయటి మాటలు చెప్పి, ఐస్ క్రీమ్ మాటలు చెప్పి అని తీయటి మాటలు చెప్తే నువ్వు వెళ్తావు. అక్కడికి వెళ్ళి కూర్చొని భ్రష్ట సంతానంలో బతికి భ్రష్టుడు అయిపోయి దేవుని ఉగ్రత నీ మీద పడతాను అర్థం కాకుండా చచ్చి నరకంలో ఉంటావు అంతే. అపోస్తులు మెల్కీసెదెకు క్రమం చొప్పున సేవ చేసి సంఘాలను కట్టారు. అలాంటి సేవలు సేవకులకి ఆస్తులు ఉండవు. అలాంటి సేవలో సేవకులకి వాళ్ళ పిల్లలు డిగ్రీలు, బీకమ్లు, ఎంకమ్లు ఉద్యోగాలు చేయరు. పేరు గొప్పల కోసం బ్రతకరు. ఫోటోలు వీడియోలు, ఫోటోలు లేనిదే వీడియోలు లేనిదే వాక్యం చెప్పలేవు, మేకప్ లేనిదే వాక్యం చెప్పలేవు, మ్యూజిక్ లేకపోతే పాటలు పాడలేవు. నువ్వు ఒక సేవకుడివి. నీ వయసు అంతా అయిపోయి ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత బయలుదేరాడు సేవకి. పనికి మాలిన సంతానాలారా, భయం ఉందా మీకు? దేవుని భయం లేకుండా బరి తెగించి సేవలు చేస్తున్నారు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడే 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువునానా. రోమాపత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవన్నానా. ఇప్పుడు చూడండి, మేము క్షమించండి, మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మల్ని దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? గమనించారా నాన్న? మేము మేలు కలుగుటకు నేను చెప్తుంటే లేదు లేదు కీడు కలుగుటకు ఆయన చెప్తున్నారని చెప్పి మా గురించి పబ్లిసిటీలు చేస్తున్నాడు. చెప్పనా? మీరందరూ శిక్షావిధికి పాత్రులని వాక్యం చెప్తుంది. ఒక నీతిమంతుడు సత్యవాక్యానికి విరోధంగా లేచి మాట్లాడుతున్నప్పుడు మీ మీద తీర్పులు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోండి. మీరు శిక్షా విధికి పాత్రులైపోతున్నారని గుర్తుపెట్టుకోండి.
సరదా ముచ్చట్లు అనుకుంటున్నారా? కంటిన్యూ చేయనా? 9. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా? తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపములకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి రాయబడింది ఏమనగా నీతిమంతుడు లేడు. అయిలారా గమనించారా? నీతిమంతుడైన రాజు పరిపాలన కింద లేరు, నీతిమంతుడైన యాజకుని యొక్క సేవ పరిపాలన కింద కూడా లేరు, యాజకత్వము సేవ కింద కూడా లేరు. అందువల్ల అందరూ కూడా ఏమైపోయారు? పాపులైపోయారు. నీతిమంతులు ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకని? నీతిమంతుడైన రాజు కింద, నీతి న్యాయముల కింద మనం బ్రతకాలి. నీతిమంతుడైన యాజకుడి కింద మనము సేవకు అప్పగించుకొని బ్రతకాలి. ఈ రెండూ జరగలేదు కనుక ప్రతివాడు ఏమైపోయాడు? నీతిమంతుడు ఎక్కడూ కూడా లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకనే గ్రహించువాడు ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, దేవుని వెతుకోడు ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారు ఉన్నారు. మేలు చేయవాడు ఒక్కడును లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారు తమ పెదవుల కింద విష సర్పమున్నది, సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరగరు. వారి దృష్టి ఎదుట దేవుని భయము లేదు. ప్రతి నోరు మూయబడును. సర్వలోకము దేవుని ఎదుట శిక్షకు పాత్రులగినట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటిని ధర్మశాస్త్రము లోడైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. యాలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇటుదో తెలిసిన ఇట్లునగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమవుతున్నది. దానికి ధర్మశాస్త్ర ప్రవక్తలను సాక్ష్యమిచ్చుతున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనది. నమ్ము ప్రతి వానికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏమండి? ఎంత స్పష్టమైనటువంటి లేఖనాలండి. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధుల యొక్క ప్రత్యక్షతను కొత్త నిబంధనలో కూడా మనం చూడగలిగినప్పుడు యేసుక్రీస్తు నీతి న్యాయముల ద్వారా మాత్రమే ఆ రాజు యొక్క పరిపాలన కింద మనం ఉండాలి. అంతేకాకుండా మెల్కీసెదెకు అదే రాజు యాజకత్వపు సేవ కింద మన భక్తి ద్వారా నిత్య రక్షణకు కారకులమై బ్రతకాలి. ఇప్పుడు చెప్పండి, ఈ రోజున 72వ కీర్తన మనకి ఎంత ఆశీర్వాదమో చెప్పండి. ఈ రోజున కీర్తనలో ఉన్న విషయాలు మీరు 19 ప్రార్థన మీరు చదవండి. ఏ వ్యక్తి ఎలాంటి ప్రార్థనలు చేస్తారండి? ఎలాంటి నమ్మకంతో కూడిన ప్రార్థనలు చేయగలుగుతారండి? ఈరోజు రాత్రి ఒక తండ్రిగా 3వ దినాన్ని ఈ సెక్షన్లో మనం ముగించాల్సి వస్తుంది. 3వ దినాన్న ఈ సెక్షన్లో మనం ఎలాంటి మాదిరిని మనం చూడగలుగుతున్నాం? నీతి న్యాయములు కలిగిన రాజు పరిపాలన కింద మనం ఉండడానికి ప్రార్థించాలి. అదే రాజు మెల్కీసెదెకు యాజకత్వపు సేవ కింద ఉండి మనం ఆత్మీయ జీవితాన్ని ప్రభు రాకడ కొరకు సిద్ధపరచుకోవాలి. అలాంటి ప్రార్థనలు చేయాలి. ఉన్నాయండి? ఈరోజు నీతి న్యాయములు నేర్చుకోవడానికి కారణం క్రీస్తునందు విశ్వాసమేనండి. యేసుక్రీస్తును నీతిమంతుడిగా తీర్పు తీర్చాడండి. ఏం జరుగుతుంది? తెలుసుకునేవాళ్ళు లేరండి, చూసేవాళ్ళు లేరు, వాక్యమైన అర్థంలో పరీక్షించుకునేవాళ్ళు లేరు. ఈరోజు నాకు అనిపిస్తుంది మనం ఎంత ధన్యులమో. గ్రహింపు తీసుకొని వస్తున్నాడు దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ రోజున మనల్ని మనం విమర్శించుకోవాలి. ఈ సంవత్సరంలో ఈ 9వ మాసంలో కూడా దేవుడు ప్రవేశపెట్టాడు. 3 దినాలు 72వ కీర్తనలోంచి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 3 సెక్షన్లు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనం ఒక నిర్ణయం చేసుకోవడానికి ఎంతకంటే శ్రేష్టమైనది ఏం కావాలి?
నీతిమంతుడైన రాజు నిన్ను పరిపాలన చేయాలి. నీతిమంతుడైన అదే రాజు యాజకుడై నిన్ను మెల్కిసెదెకు క్రమంలో యాజకత్వపు సేవలో నిన్ను రక్షించి నీతిమంతుడిగా చేయాలి. నిన్ను నీతిమంతుడిగా తీర్పు తీర్చాలి. ఆ జీవితం వచ్చిందండి మనకి. మన అంతరంగం నేరాల మోపకుండా మనలో నీతిమంతుడిగా తీర్చిందండి. ఈ రోజున మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ 9వ మాసంలో కూడా మమ్మల్ని అందరినీ నడిపించి ప్రభా నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత ఆత్మ చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి నైనా 72వ కీర్తనలో ఉన్నటువంటి జీవితాలను మా పితరులు ఎలాగైతే నీ నీతి న్యాయములు కలిగిన రాజుగా యాజకుడిగా మమ్మల్ని పరిపాలన చేస్తే ఎలాగుంటుందో ప్రభా ఆ 72వ కీర్తన అంతా నిత్య నీ పరిపాలన ఎంత శ్రేష్టమైందో నాయనా, నువ్వు ఆ పరిపాలనలో అనేకులను విమోచించి రక్షించేవాడువని, యుగాయుగాలు నెమ్మది సమాధానం కలిగి మేము బ్రతుకుతామని స్పష్టంగా నీ లేఖనాలు రాయబడ్డాయి. బ్రతికుండగా మేము అలాంటి నీతి గల రాజు పరిపాలన కింద మేము బ్రతకడానికి, నీ నీతి న్యాయములు నేర్చుకొని ప్రార్థించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. మా పితరులు ప్రార్థించారు, కొత్త నిబంధన అపోస్తులు పరిశుద్ధులు ప్రార్థించారు, సంఘాలు ప్రార్థించారు. ఈ రోజున మాతో తేటగా మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ విశ్వాసము ద్వారా పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానము మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు.